సుమారు 1000 కోట్ల రూపాయల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మత్తు పనులను చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కనగల్ మండల కేంద్రం సమీపంలోని మైలసముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే కనగల్ మండల కేంద్రం సమీపంలోని మైలసముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అన్ని గ్రామాలకు సాగునీటిని ఇవ్వడం జరిగిందని, ఏఎంఆర్పీ కింద సుమారు 2,20,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చామని, అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న పంట పొలాలన్నింటికీ పంట కోత వచ్చే వరకు సాగునీటిని అందిస్తామని, అందువల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన కాలువ లైనింగ్ చేపట్టేందుకు 850 కోట్లు, మరో 350 కోట్లతో డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుకు టెండర్లు పిలువనున్నామని, లైనింగ్ కార్యక్రమం 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్లో కంప చెట్లు తొలగించేందుకు తన సొంత నిధులతో 90 లక్షలు వెచ్చించి తొలగించడం జరిగిందని తెలిపారు. రైతులు కాలువలకు గండి కొట్టడం, మోటార్లు పెట్టడం వంటివి చేయవద్దని, ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని, అప్పుడే చివరి భూములకు సాగునీరు అందుతుందని అన్నారు. ఆయకట్టు చివరిలో ఉన్న భూములకు సాగునీటిని అందించడంతో పాటు పైన ఉన్న భూములలో రైతులు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం తరపున ఉపాధి హామీ పథకం కింద ఫామ్ పాండ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. ఇందుకు ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, ఫామ్ పాండ్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతుల బోర్లలో నీటి మట్టాలు పెరుగుతాయని అన్నారు. అలాగే వ్యక్తిగతంగా నీటి నిల్వ కట్టడాలతో పాటు ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ముందుకొచ్చే వారికి ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేయడం జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైలసముద్రం చెరువు ద్వారా గత సంవత్సరం 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని, ఈ సంవత్సరం 80% సాగునీటితో నింపామని, తాగునీటితో పాటు సాగునీటికి ఇప్పుడు ఇబ్బంది లేదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మైలసముద్రం తూమును, నీటి సరఫరాను పరిశీలించారు. అనంతరం D25 కాలువను, 6L కాలువను పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా పంటలు ఎండిపోవడం లేదని రైతుల ద్వారా నిర్ధారించుకున్నారు. ఈ నెల 28న సుమారు 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పొనుగోడు, నర్సింగ్బట్ల, కంచనపల్లి, బక్కసాయకుంట 4 కొత్త లిఫ్టులకు, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయ అదనపు భవనాల నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇరిగేషన్ ఇంజనీర్లు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డిపిఓ వెంకయ్య, ఇరిగేషన్, వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ తదితర అధికారులు ఉన్నారు. మైలసముద్రంతో పాటు టేలెండ్లో వాటర్ కరెక్ట్ వస్తలేదని చెప్పి 2, 3, 5, 6 గ్రామాలకే తప్ప చాలా గ్రామాల వరకు ఎక్కడ కూడా పంట ఎండిపోలేదు. అయినా సరే ఈరోజు అసెంబ్లీ హాలిడే కాబట్టి కలెక్టర్ గారితో కలిసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు ఏఎంఆర్పీ కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దాన్ని కూడా ఇచ్చినాం, కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి 1 ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజుల్లో 1 మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్ళు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. అన్ని కంప చెట్లు వెళ్తే ఎవ్రీ సీజన్లో మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ డబ్బులు ఇవ్వదు. రైతులు నేను స్వయంగా పెట్టి ఈసారి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి అన్ని డిస్ట్రిబ్యూటరీస్ పైకి వెళ్ళి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి కెనాల్స్ కూడా లైనింగ్ పెట్టాము. టోటల్గా 1000 crores పైననే ఈ 1-2 monthsలోనే టెండర్ స్టేజ్కి వస్తుంది. దాంతోపాటు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలానికి సరిపోయిన తర్వాత మీరు దాని జోలికి పోవద్దు. మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి, అదే మా గవర్నమెంట్ కోరిక. ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయడం, టేలెండ్ వరకు ఈజీగా నిలిపోవాలంటే లైనింగ్ ఉంటే తొందర వాటర్ కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తెంపుతున్నారు. అందుకనే లైనింగ్ ప్రపోజల్తో పాటు మెయిన్ కెనాల్ కూడా మీకు తెలుసు 19
88లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ రాష్ట్రంలో అంతటా లైనింగ్ అయినాయి. ఉత్తర తెలంగాణలో వరదకాలం 2 సార్లు లైనింగ్ చేసిన 20 years. అందుకని ఆ లైనింగ్ కూడా సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లైనింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. వచ్చే సీజన్ అది టెండర్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsలోనే కంప్లీట్ చేసే విధంగా దాన్ని 2 పార్ట్స్ చేస్తున్నాం. ఈరోజు రైతులకు మళ్ళొకసారి చెప్తున్నాను, నేను ఏ ప్రాబ్లం ఉన్నా మీ అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని పోవాలని. అలాగే 28th రోజు 4 లిఫ్ట్ ఇరిగేషన్లు పొనుగోడు, నర్సింగ్పట్ల, కంచనపల్లి, అలాగే మన బక్కతాయి కుంట అని టౌన్ పైన ఉంటుంది. ఆ చెరువు నింపితే లిఫ్ట్ ద్వారా నింపితే ఏంటంటే టౌన్లో ఉండే బోర్స్కు గ్రౌండ్ వాటర్ పెరగాలని అదొక 6 కోట్లు లిఫ్ట్ పెట్టడం జరిగింది కెనాల్ పక్కకే. అవి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయనతో శంకుస్థాపన చేపిస్తున్నాం. వారు అడగగానే శాంక్షన్ చేసిండ్రు.